नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूज मध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कापूस लागवडीत जास्त उत्पादन मिळू शकतात असे म्हणणारे प्रोफेसर. कृषी विज्ञान केंद्रातील किसान मेळाव्यामध्ये प्रमुख पाहुणे. बियाणे आणि कृषी उपकरणे विकणारे विशेषतः प्रभावी स्टॉल्स. पुढील महिन्यापासून बारीक तांदळाचे वाटप. आनंद व्यक्त करताना रेशन धारक. आतापर्यंत प्रक्रिया पूर्ण करणारे अधिकारी. सतत चालणारे नित्यान्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. जयशंकर कृषी विद्यापीठ हैदराबादचे संचालक प्रोफेसर याकाद्री म्हणाले की कृषी विभाग आणि KVK शास्त्रज्ञांच्या सल्ला आणि सूचनांचे पालन करून कापसाचे उच्च उत्पादन मिळवले पाहिजे. मंगळवारी शहरातील कृषी विज्ञान केंद्रामध्ये आयोजित किसान मेळावा कार्यक्रम प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. ICAR नागपूर आणि प्रोफेसर जयशंकर कृषी विद्यापीठाने संयुक्त किसान मेळा आयोजित केला. प्रथम पाहुण्यांनी दीप प्रज्वलित केले आणि कार्यक्रमाची सुरुवात केली. नंतर प्रोजेक्टद्वारे प्राध्यापक जयशंकर यांनी विद्यापीठाने हाती घेतलेल्या या कार्यक्रमाबद्दल माहिती दिली. किसान मेळावा साजरा करण्यासाठी बियाणे आणि कृषी उपकरणे विकणारे स्टॉल लावण्यात आले होते आणि शेतकऱ्यांनी त्यांची पाहणी केली. शेतकऱ्यांना प्रामुख्याने उच्च घनतेचा कापूस लागवडीच्या विषयावर शिक्षित करण्यात आले. तर या कार्यक्रमामध्ये ICAR नोडल अधिकारी शांती, कार्यक्रम अधिकारी प्रवीण कुमार, कृषी विद्यापीठाचे सहयोगी डीन श्रीधर चव्हाण आणि कृषी शास्त्रज्ञ सहभागी झाले होते. यावेळी बोलताना हैदराबाद येथील जयशंकर कृषी विद्यापीठाचे संचालक प्राध्यापक याकाद्री म्हणाले की कापूस लागवडीमध्ये योग्य पीक संरक्षण उपायाचे पालन केल्यास चांगले परिणाम मिळतील आणि शेतकऱ्यांनी त्या दिशेनेही लक्ष केंद्रित करावे. तर विशेषतः आंतरराष्ट्रीय बाजारामध्ये कापसाला मागणी आहे. उच्च घनतेच्या कापसाच्या लागवडीमुळे नफा होईल असेही म्हटले गेले. तर परदेशात दर्जेदार कापसाची चांगली मागणी आहे, त्यामुळे परकीय चलन ही वापरणे आणि चांगले भाव मिळत आहे. कापसासोबतच आंतरपिके घेऊन जास्त नफा मिळवावा हे त्यांनी स्पष्ट केले. ఉన్నాము 5 సంవత్సరాలుగా మన కృషి విజ్ఞాన రైతుల పొలాల్లో మనం ఉండడం వల్ల ఆలో దిగుబడులు తగ్గిపోతా ఉన్నాయి. దాన్ని కష్టం ఎంచుకోవాలి. ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం తెలుసుకున్నట్టు ఇక్కడ అన్ని రకాలైనటువంటి మనకు సామాన్య పద్ధతిలో సాగు చేసే పద్ధతిలోగా మనము పొటాష్ ఏదైతే చేస్తున్నామో అదే మరి నత్రజని పొటాషియం ఎరువు అంటే మనకు జస్ట్ 40 సెంటీమీటర్ల కాలాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలు ఒక మంచి నాణ్యమైన ఈ అధిక సాంద్రతకు అనుకూలమైన ఏ విధంగా వాళ్ళు ఒక 15 నుండి 16 క్వింటాలు తీసుకున్నారో పెట్టుకొని రాబోయే కాలంలో మనం అధిక సాంద్రతలో పత్తి సాగు చేసినప్పుడు మాత్రమే ఒక అదనంగా నెక్స్ట్ సీజన్లో కూడా మనం ఈ అధిక సాంద్రత పద్ధతులపై సంపాదించి పెట్టడంలో వాళ్ళు తోడ్పడుతున్నారు. కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలు వ్యవసాయ రంగానికే కాక ఇతర రంగాలకు కూడా తోడ్పాటు అవుతుంది అనేటువంటిది ఒక ముఖ్య విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఆగ్రానమిక్ ప్రాక్టీసెస్ అంటాము. ఏమంటాం వాటిని? పంట యాజమాన్య పద్ధతులు అంటాం. ముఖ్యమైనది సాలుకు మధ్య దూరము, మరి ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యము, చీడపీడల యాజమాన్యము. అందులో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధిక సాంద్రత మనము పాటించాలి. దానికి ఒక 4-5 పాయింట్లు ఆల్రెడీ మన ప్రవీణ్ చెప్పాడు. తగ్గించలేము, సాలుకు మధ్యలో తగ్గించలేము. 90 సెంటీమీటర్లు ఉంటున్నాం, కానీ విత్ ఇన్ ది రో అంటే సాలు యొక్క ఆ డిస్టెన్స్ను మనం తగ్గిస్తున్నాం. 15 సెంటీమీటర్లు. అవే ఎర్ర నేలలు అయితే 15 సెంటీమీటర్లు అంటే హాఫ్ ఫీటు. అవే కండగలిగినటువంటి నల్లరేగడి భూములు అయితే ఫీట్ అంటే 90. సాలుకు మధ్య దూరము, మరి సాలులో 30 ఫీట్లు. ఏది కండగలిగినటువంటి మన నల్ల రేగడి భూములు, అదే ఎర్ర నేలకి అది. దీనివల్ల మొక్కల యొక్క సాంద్రత పెరుగుతుంది, 3 రెట్లు పెరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ
ఇది దిగుబడి వచ్చేస్తుంది వాళ్ళు చెప్పారు. సరే, ఇది రెండు పరిస్థితులలో మరి ఎక్కడైతే ఈ నీటి సౌలభ్యం ఉందో కాటన్ పెడుతున్నారు కొంతమంది రైతు సోదరులు. కాటన్లో ఇది మన కందులు అంతర పంటగా వేస్తున్నారు. 2 సార్లకు ఒకసారి కానీ 3 సార్లకు ఒకసారి కానీ ప్రతి 4 సార్లకు ఒకసారి కానీ మంచి పద్ధతే. ఏది ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందో సాగు చేసేసుకుంటూ పత్తి కోసుకున్న తర్వాత పత్తిని ఏరిన తర్వాత ఇంకా కొద్దిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ నీటి సౌకర్యం ఉన్నట్లయితే లేదా నల్లరేగడి భూములు కట్టి తప్పకుండా నేలలో ఎంతో కొంత తేమ మిగిలిపోతుంది. ఆ తేమను మంచిగా యూజ్ చేసుకోవడానికి ఒక తక్కువ కాలపు పంటలు అపరాలు కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, లేదంటే కనిష్టంగా ఈ కోరియాండర్ ఉంది కదా, ధనియాలు చల్లుకుంటే ఆ తేమలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఆ తేమతోటి ఆ క్రాపు బయటకు వచ్చేస్తుంది. आदिलाबादचे जिल्हा मुख्यालय असलेल्या बोक्कलगुडा येथे MRPSच्या संयुक्त विद्यमानाने अनुसूचित जाती वर्गीकरण विजय उत्सव भव्यपणे पार पाडला. मंदकृष्ण मादिगा यांना पवित्र तेलाने हे अभिषेकही करण्यात आले. विजय उत्सवाचा एक भाग म्हणून ध्वजाचे अनावरणही करण्यात आले. मंदकृष्ण मादिगा यांना अभिषेकही करण्यात आला. MRPS जिल्हा अध्यक्ष आरेली मल्लेश मादिगा प्रमुख पाहुणे म्हणून सहभागी झाले. ध्वजाचे अनावरण झाल्यानंतर त्यांनी विजयी रॅलीला संबोधित केले. ते म्हणाले की शेकडो वर्षाचा इतिहास असलेल्या आणि खऱ्या मादिगा स्वाभिमानाचा, अस्तित्वाचा आणि आपलेपणाचा कास्य किल्ला म्हणून उभा असलेला बोक्कलगुडा कॉलनीतील एक विशेष स्थान आहे. येथील MRPSने चळवळीच्या नेतृत्वाच्या पहिल्या पिढीचे आणि तरुणाचे अभिनंदन केले, ज्यांनी अनुसूचित जाती वर्गीकरण विजय उत्सवाची व्यवस्था केली. ते म्हणाले की 3 दशकाच्या संघर्षाचे यश हे मंदकृष्ण मादिगा यांच्यासारख्या एका भक्कम संघर्षाचे फळ आहे. मंदकृष्ण मादिगा यांच्या पावलावर पाऊल ठेवून त्या जोमाने आणि उत्साहाने पुढे जावे असे आवाहन त्यांनी केले. జిల్లా కేంద్రంలో MRPS టౌన్ ఇన్ఛార్జీలు మడిపల్లి మనోజ్ మాదిగా మరియు పసుల వేణు మాదిగా మరియు MRPS ఈ కాలనీ పెద్దల సమక్షంలో ఈ యొక్క MRPS జెండా ఆవిష్కరణతో పాటు MRPS విజయోత్సవాల్లో భాగంగా 3 దశాబ్దాల పోరాటం, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగినటువంటి ఈ తెలుగు నేల మీద పోరాటం ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన దానికి హర్షిస్తూ గౌరవనీయులు జాతి అధినేత సామాజిక ఉద్యమాలకు నిలయంగా అన్ని వర్గాల సమస్త సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేసినటువంటి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసుకుంటూ ఈ యొక్క MRPS ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికే మొదటి నుంచి MRPSకు పట్టు కొమ్మగా राज्य सरकारने या रेशन कार्ड धारकांना आनंदाची बातमी दिली आहे. पुढील महिन्यापासून बारीक तांदूळ रेशन कार्ड असलेल्या प्रत्येकाला हे वाटले जातील. गेल्या निवडणुकीदरम्यान काँग्रेस पक्षाने राज्यातील सर्व या रेशन कार्ड धारकांना साध्या तांदूळ वाटपाचे आश्वासन दिले होते. त्यानुसार तांदूळ वाटपाची व्यवस्था केली जात आहे. उत्सवानिमित्त हा कार्यक्रम राबवण्याचे पावले उचलतील जातील. तथापि राज्यातील काँग्रेस सरकारने ही योजना स्थापन झाल्यानंतर लगेचच या वाटण्यासाठी आवश्यक प्रमाणामध्ये तांदूळ उपलब्ध नसल्याने ही योजना अनेक दिवसांपासून पुढे ढकलली होती. गेल्या हंगामात शेतकऱ्यांना बारीक या तांदळावर 500 रुपये बोनस देण्याची घोषणाही करण्यात आली होती आणि शेतकऱ्यांनी मोठ्या प्रमाणात बारीक तांदळाची लागवडही केली. आदिलाबाद जिल्ह्यात एकूण 356 रेशन दुकाने आहे आणि रेशन कार्ड आहे, तर जिल्ह्यात 4,35,000 मेट्रिक टन तांदूळ आवश्यकता आहे. तथापि पुढील महिन्यापासून रेशन दुकानांमध्ये तांदळाचे वितरण सुरू झाल्याने बेकायदेशीर तांदळाच्या तस्करीला आळा बसवण्याची शक्यताही आहे. रेशन दुकानातून तांदूळ खरेदी करणारे अनेक लाभार्थी ते वापरल्याशिवाय बाहेरील बाजारात विकतात. म्हणूनच सरकारने गरिबांपासून सुरू केलेल्या या योजना बाजूला केल्या जात आहे, तर विकण्याबरोबरच ते खुल्या बाजारामध्ये
5,000 रुपयापेक्षा जास्त किमतीला 1 क्विंटल बारीक तांदूळ देखील खरेदी करत आहे। परिणामी बेकायदेशीर व्यापारी गरिबांकडून कमी किमतीत तांदूळ खरेदी करून आणि बेकायदेशीरपणे वाहतूक करून पैसे कमवत आहे। सध्या असा एक व्यापारी मत ही गरीब लोक वापरत आहे की अशा नियमित तांदळाऐवजी बारीक तांदळाला प्राधान्य दिल्या जाण्याचा या अनियमिततेला आळा बसेल असे सांगण्यात आले। आदिलाबाद जिल्ह्यामध्ये सूर्य दिवसेंदिवस तापत आहे। हे तापमानही वाढत आहे। सकाळी 9 वाजल्यापासून सूर्य आपले तेजही दाखवत आहे। जिल्ह्यातील रहिवाशांना संध्याकाळी 4 वाजेपर्यंत तीव्र उष्णता आणि आर्द्रतेचा त्रास होत आहे। तर त्यासोबत उष्ण वाऱ्यांमुळे हा गुदमरल्याचा त्रास होणारच। तर त्यांना घराबाहेर पडायचीही भीती वाटत आहे। परिणामी रात्री 10 नंतर मुख्य रस्ते आणि ही चौक सुनसान होत आहे। बाजारपेठा आणि गर्दीच्या ठिकाणी स्फोटही होणार आहे। तर उष्णतेच्या या व्यावसायिक काम करू शकत नाही। मजुरी करणारे, बांधकाम काम तर मजूर आणि पदवीधरातील विक्रेते यांनी गंभीर अडचणीचा सामना करावा लागत आहे। प्रामुख्याने वृद्ध आणि मुलांनाही या उन्हाचा त्रास होत आहे। प्रवासी वाहन चालकांनाही प्रवास करता येत नाही। तर विविध कामांसाठी बाहेर पडणारे लोकही सकाळी 10 ते 11 वाजेपर्यंत आपले काम संपवून घरी जात आहे। सध्या शुभ घटनेच्या या विपूमुळे काही लोक अपरिहार्य परिस्थितीमध्ये प्रवास करत आहेत। तर जिल्ह्यातील काही मंडळांमध्ये लोकांना अघोषित वीज पुरवठा खंडित होण्याचा त्रास करावा लागत आहे। तर घरी राहू शकत नाही, त्यामुळे बाहेर जाऊ शकत नाही, म्हणून त्यांना मोठ्या अडचणीचा सामनाही करावा लागत आहे। महिन्यातच या तापमान 40 अंशाच्या पुढे जात असल्याचे लोक चिंतित आहेत। जर आता अशी परिस्थिती असेल तर एप्रिल आणि मे मध्ये परिस्थिती कशी असेल याची लोकांना चिंता आहे। तथापि दुपारी ही विक्रमी तापमानाची नोंद होत आहे। अनेक भागांमध्ये 38 ते 40 अंशापेक्षा जास्त तापमान नोंदवले जात आहे।
गरीब कुटुंबातून आलेले, स्वतःच्या प्रयत्नांनी वाढलेले, 3 वर्षापूर्वी मोठ्या उत्साहाने सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेहून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आज अव्याहतपणे सुरू आहे. प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత బంధం కలిపి दलित बहुजन आघाडी DBFचे राष्ट्रीय सचिव P. शंकर म्हणाले की मंत्री सीताक्का यांनी कोमरंभीम कॉलनीला भेट द्यावी आणि आदिवासी घरांचे भूखंड द्यावे. मंगळवारी DBF सह विविध सार्वजनिक संघटना घरांच्या या भूखंडासाठी या लढणाऱ्या आदिवासींना पाठिंबा जाहीर केला. आदिवासी या तुडुंबखेडे राज्य करणारी अध्यक्ष गेडाम नागेश यांच्या अध्यक्षतेखाली झालेल्या बैठकीमध्ये बोलताना DBF नेते P. शंकर म्हणाले की गेल्या काही वर्षापासून घराच्या भूखंडासाठी संघर्ष करणाऱ्या लोकांच्या या मागण्यांकडे सरकारने दुर्लक्ष करणे आणि प्रतिसाद न देणे हे अयोग्य आहे. इंदिरा या गरिबांना घरे देत असतानाही आदिवासींना घरांचे मालकी हक्क का देत नाही असा प्रश्न त्यांनी उपस्थित केला. गणेश म्हणाले की घराच्या मालकीसाठी राष्ट्रपती, पंतप्रधान, मुख्यमंत्री आणि राज्यपालांना पत्र पाठवण्याची मोहीम सुरू करण्यात आलेली आहे. ही समस्या मंत्री सीताक्का यांच्या निदर्शनास आणून देण्यात आली तर त्यांनी वसाहतीला भेट देण्याचे आश्वासनही दिले. पण स्थानिक काँग्रेस नेत्यांनी त्यांना येण्यापासून रोखणे हे अयोग्य असल्याचेही सांगितले. त्यांनी सर्व पक्षाच्या नेत्यांवर रिअल इस्टेट व्यापारांसाठी जमीन बळकावण्याचा कट रचल्याचा आरोप केला.
काँग्रेस पक्षाचा आदिलाबाद विधानसभा प्रभारी कंदी मोना श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद शहरातील GS इस्टेटमधील व्यापारी संतोष मुडे यांच्या नव्याने बांधलेल्या घराच्या गृहनिर्माण आणि विशेष पूजेमध्ये समारंभामध्ये उपस्थिती लावली। त्यांनी त्यांचे प्रेमाने स्वागतही केले आणि संतोष आणि नेहाने त्यांचे मनापासून स्वागत केले। त्यानंतर कंदी मोना श्रीनिवास रेड्डी यांनी समारंभामध्ये भाग घेतला आणि त्यांनी त्यांच्या कुटुंबाच्या सदस्यांना, नातेवाईकांना, हितचिंतकांना मोठ्या प्रेमाने शुभेच्छाही दिल्या। Thank you for coming. हे आलं पाहिजे थोडंसं. Thank you. आ जा रहे अरे या किसी चंद्र वेलकम आ जा रहे GS में वन टाउनचे CI सुनील कुमार म्हणाले की बनावट नंबर प्लेट वापरणाऱ्या आणि वाहकांसह रस्त्यांवर येणाऱ्या प्रत्येकांवर कठोर कारवाई केली जाईल। काही लोक गुन्हे केल्यास शोध टाळण्याचा आणि दंड टाळण्यासाठी या बनावट नंबर प्लेटचा वापर करतात आणि अशा लोकांवर विभागीय कारवाई केली जाईल असा इशाराही त्यांनी दिला। त्यांनी सांगितले की वाहनाची नोंदणी केल्यानंतर ते बाहेर काढले पाहिजे। जर कोणी नियमांचे उल्लंघन केले तर त्यांच्यावर गुन्हे दाखल केले जातील आणि आवश्यक कायदेवार ही कायदेशीर कारवाई केली जाईल। तर त्यांनी सांगितले की त्यावेळी शहरातील सरकारी मुलीच्या या हायस्कूल जवळ एक दुचाकी थांबली होती। ఈరోజు గర్ల్స్ హై స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక టూ వీలర్ని ఆపడం జరిగింది। ఆ టూ వీలర్ యొక్క బండి నెంబర్ వచ్చేసి TS01EM0070 ఉండే। ఆ వాహనదారుని పేరు తెలుసుకున్నగా రాథోడ్ సతీష్, నివాసం వచ్చేసి శశిధర్ ఖానాపూర్, వద్లా రూరల్ మండలం అని చెప్పినాడు। అతని ఒక డాక్యుమెంట్స్ అడగా అతని వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు। దానివల్ల మన పోలీస్ ట్యాబ్లో చూసినట్లయితే TS01EM0070 గల నెంబర్ని మనం
తనిఖీ చేయగా అట్టి నెంబర్ గల వెహికల్ మహేంద్ర XUV, దాని యొక్క యజమాని గుండేవారి సంతోష్, బేలా నివాసి, అతని పేరుపై గల రిజిస్ట్రేషన్ గలదు. కానీ ఈ రాథోడ్ సతీష్ అనే వ్యక్తి పోలీసుల ఫైన్ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టడం జరిగింది. ఇతని మీద కేసు నమోదు చేసి బండిని సీజ్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలకు గమనించాల్సింది ఏమనగా ఫేక్ నెంబర్ ప్లేట్స్ కానీ, వితౌట్ రిజిస్ట్రేషన్స్ కానీ, నెంబర్ ప్లేట్ను ట్యాంపరింగ్ చేయడం కానీ, మీరు RTO అధికారులు నిర్దేశించిన నెంబర్ ప్లేట్ మాత్రమే బిగించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి వయలేషన్ చేసినట్లయితే ముందు కూడా కేసులు నమోదు చేస్తాము. ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టడం వల్ల కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కానీ, నెంబర్ ప్లేట్ పెట్టుకోవడం వల్ల కానీ చాలా అనర్థాలు కలిగి ఉంటాయి. ఇటువంటి బైక్ జనాలకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా మనము బైక్ నెంబర్తోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి బైక్ నెంబర్ ప్లేట్ లేకుంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళ వ్యక్తిని మనం కనుగొనలేము. మళ్ళీ దొంగతనం అయినా కూడా మనం కనుగొనలేము. ఇటువంటి బండిని వేరే అఫెన్స్ కూడా యూజ్ చేయవచ్చు. కాబట్టి ప్రజలు మీకు ఒక ముఖ్య చెప్పడం ఏంటంటే, అప్పీల్ ఏంటంటే, మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. DSP जीवन रेड्डी म्हणाले की प्रत्येकाने रस्ता सुरक्षा नियमांचे पालन केले पाहिजे आणि अपघात रोखण्यासाठी कामही केली पाहिजे. त्यांना दंडातून सूट द्यावी असे सुचवण्यात आले. SP अखिल महाजन यांच्या आदेशानुसार शहरातील कलेक्टर चौकात जनजागृती कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. DSP जीवन रेड्डी यांनी घोषणाही केली की आतापासून CCTV कॅमेऱ्याद्वारे नियमांचे उल्लंघन करणाऱ्यांना सर्व वाहन चालकांवर दंड आकारला जाईल. त्यांनी सर्वांना रस्ता सुरक्षा नियमाचे पालन करण्याचे आणि अपघात टाळण्याचे आवाहन केले. वाहतूक नियमांचे उल्लंघन करणाऱ्यांना CCTV या कॅमेऱ्याद्वारे दंड आकारला जाईल असेही त्यांनी स्पष्ट केले. 3 वेळा गाडी चालवणे आणि चुकीचा मार्ग स्वीकारणे, चुकीचे पार्किंग करणे, किरकोळ गाडी चालवणे आणि हेल्मेट शिवाय गाडी चालवणे अशा अनेक बाबी लक्षात घेऊन हे चलन जारी केले जातील असे स्पष्ट करण्यात आले. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపడం, అతివేగంగా వాహనం నడపడం, రాంగ్ రూట్ లో వాహనం నడపడం, రాంగ్ పార్కింగ్, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడంపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినచో CCTV నిఘా నేత్రముల ద్వారా ఫోటోలు తీసి మీ వాహనంపై చలాన్లు అప్లోడ్ చేయబడును. ఆదిలాబాద్ జిల్లా పోలీసు గౌరవ మా SP అఖిల్ మహాజన్ IPS గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణంలో CC కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా చాలాన్లు వేసే సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారి యొక్క ఫొటోస్ CC కెమెరాస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. CC కెమెరాస్ క్యాప్చర్ చేసిన ఫోటో ఆధారంగా మేము ఆ వయలేషన్స్ను అప్లోడ్ చేసి వారికి ఫైన్ జనరేట్ కావడం జరుగుతుంది. అయితే వాటిని ఇంతకు ముందే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏ నిబంధనలు అయితే వయలేషన్ చేస్తారో వేటికి ఫైన్ ఎంత పడుతుంది అన్నది ఈరోజు అవేర్నెస్ గురించి ఇక్కడ కుమరంభీం చౌరస్తాలో మరి కొన్ని ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ జంక్షన్లలో అవేర్నెస్ బోర్డ్స్ ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలకు పాటించండి, సురక్షితంగా ప్రయాణించండి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఫైన్లు మీకు పడవు. ఫైన్లు పడవద్దు అనుకుంటే నిబంధనలు పాటించండి. యాక్సిడెంట్ జరగద్దు అనుకుంటే నిబంధనలు పాటించండి. రోడ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు త్రిబుల్ రైడింగ్, తర్వాత మెయిన్ వాహనాలు రాంగ్ రూట్లో రావడం, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత వితౌట్ హెల్మెట్ మొదలగు మైనర్ డ్రైవింగ్, ఇటువంటి వాటికి
మీరు రోడ్డుపై ప్రయాణం చేస్తే, నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై ప్రయాణం చేస్తే సీసీ కెమెరాలు మీ యొక్క ఫొటోస్ తీయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సీసీ కెమెరాలు తీసిన ఫోటో ఆధారంగా మీకు ఫైన్ జనరేట్ అయ్యి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆదిలాబాద్ పట్టణంలో అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి. ఈ ఫైన్లు ఎలాంటి ఫైన్లు పడకుండా చూసుకోండి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कापूस लागवडीत जास्त उत्पादन मिळू शकतात असे म्हणणारे प्रोफेसर. कृषी विज्ञान केंद्रातील किसान मेळाव्यामध्ये प्रमुख पाहुणे. बियाणे आणि कृषी उपकरणे विकणारे विशेषतः प्रभावी स्टॉल्स. पुढील महिन्यापासून बारीक तांदळाचे वाटप. आनंद व्यक्त करताना रेशन धारक. आतापर्यंत प्रक्रिया पूर्ण करणारे अधिकारी. सतत चालणारे नित्यान्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.